హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ అప్డేట్ ఏందో మీరు గెస్ చేసే ఉంటారు, ఎందుకంటే ఈ రోజే తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025 జూన్ సంబంధించిన పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది. సో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఇది గొప్ప అప్డేట్ అన్నమాట. సరే, ఇక మనం విషయానికి వచ్చినట్లయితే 2025 మనందరికీ తెలిసిందే, 2025 జూన్కి సంబంధించినటువంటిది ఇది. సరే, ఏది ఏమైనా మరి మనం అనుకున్నట్లు షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. అందరు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి సో దీంట్లో మన సబ్జెక్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలి, మరి మన జిల్లా ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్లో ఉంది, ఇది పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా మనకు జూన్ 18 మనకు 18వ తారీఖు నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. 9 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క రోజు రెండు షిఫ్ట్లు ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒకే షిఫ్ట్ ఉంది. సో ఈ విధంగా మొత్తం అన్ని సబ్జెక్టులు పేపర్ 1, పేపర్ 2, ఇతర లాంగ్వేజెస్, ఇట్లా అన్ని రకాలైనటువంటి మరి సబ్జెక్ట్ అన్నిటికీ షెడ్యూల్ అయితే విడుదలైంది. సో మనకు జూన్ 18 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. సో ఈ రోజు డేటు మనకు 4వ తారీఖు, అంటే ఇంకొక 12 రోజుల్లో మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో మీ షెడ్యూల్ని బట్టి మీకు ఎన్ని రోజులు టైం ఉందనేది చూసుకోండి. సో ముఖ్యంగా మనకు ఓవరాల్గా 9 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. 9 రోజుల ఎగ్జామ్లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎగ్జామ్ డేట్, ఈ లైన్లో మనం ఎగ్జామ్ డేట్ చూసుకుంటాము. ఇది మీ అందరికీ తెలిసింది. సెషన్ అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అని 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. షిఫ్ట్ 1 అంటే మనకు తెలిసిందే, మరి మార్నింగ్ సెక్షన్ కాబట్టి 9 to 11:30, ఉదయం 9 నుంచి 11:30 వరకు. ఇక తర్వాత మనకు సెకండ్ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. సో ఈ విధంగా మనకు సెషన్ టైం కూడా ఇచ్చాడు. పేపర్ అండ్ సబ్జెక్ట్ మనకి ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, లేదంటే మనది ఏ సబ్జెక్టు, ఇది మరి ఈ సెక్షన్లో ఇచ్చాడు అనమాట. ఇదంతా పేపర్ 1 లేదా పేపర్ 2 లేదా సబ్జెక్ట్ ఏదనేది ఇక్కడ ఈ లైన్లో ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇంకేముంది పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, అంటే 4 షెడ్యూల్స్, అంటే 2 రోజులు వరుసగా మ్యాథ్స్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు పేపర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇట్లా మరి మీడియం, ఇక్కడ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనకు ఆప్షనల్ సబ్జెక్టులు అన్నీ కూడా మరి తెలుగులో, ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సేమ్ ఇచ్చాడు. ఇక్కడ కొన్నిటికి మాత్రం కొన్ని మైనర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా మన స్టేట్లో, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, మరాఠీ కావచ్చు, బెంగాలీ కావచ్చు. బెంగాలీ కూడా ఉంటాయి కొన్ని బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా మొత్తం మీద ఈ మీడియం అనేది ఇక్కడ మనకు షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఇక తర్వాత డిస్ట్రిక్ట్స్, ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. జిల్లాలు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఈ జిల్లాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లా పేరు ఇది ఉంటుంది, ఇంకో జాలి ఉంటుంది, ఇంకో జాలి ఉంటుంది. అది కాదు, మనము ఫస్ట్ ఏ జిల్లాకు చెందిన వాళ్ళకు మన సబ్జెక్ట్ ఏంది ఇక్కడ చూసుకోవాలి. సో ఈ విధంగా మన సబ్జెక్టు, మన పేపర్ ఏంది, మనది ఏ సబ్జెక్టు, దాంతోపాటు అటు పేపర్ 1 అయితే నో ప్రాబ్లం, పేపర్ 1 అని ఉంటుంది అంతే, డిస్ట్రిక్ట్ పేరు ఉంటుంది అంతే. కానీ పేపర్ 2 విషయానికి వచ్చినట్టయితేనే సబ్జెక్ట్ వైడ్గా వేరు ఉంటారు అనమాట. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సపరేట్, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సపరేట్. మనకు ఇక తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి, హిందీ సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు అయితే రాలేదు ఇంకా. సో ఈ టెట్లో కూడా పాత పద్ధతి ప్రకారం మనం అందరం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇక మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నల్గొండ, హన్మకొండ, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, సంగారెడ్డి ఈ జిల్లాల వాళ్ళకి మరి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉదయం ఫస్ట్ షిఫ్ట్ ఉంది, సెకండ్ షిఫ్ట్ ఉంది. సో ఈ జిల్లాల వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్. మరి రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల వరకు సెకండ్ షిఫ్ట్లో ఉంది. అంటే ఒక రోజులోనే, అంటే 18వ తారీఖు రోజు 2 షిఫ్టుల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, పొద్దున మధ్యాహ్నం అదే సబ్జెక్ట్ ఉంటుంది, ఇన్ని జిల్లాలకు ఉంటుంది అనమాట. ఇక తర్వాత మరి 19వ డేటు ఉదయం అండ్ మధ్యాహ్నం, ఈ 2 షిఫ్టుల్లో కూడా మళ్ళీ మ్యాథ్స్ అండ్ సైన్సే ఉంటుంది. అంటే 2 రోజులు 4 షిఫ్టుల్లో కూడా మరి ఒకే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల వాళ్ళకి అది అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లా మ్యాథ్స్ అండ్ సైన్స్. ఇక తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇంకెప్పుడు ఉంది అంటే మళ్ళీ 8వ మనకు జూన్ 24వ తారీఖు రోజు ఉంది మొదటి షిఫ్ట్లో కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు. ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల,
మరియు కామారెడ్డి, నాగర్ కర్నూలు, ఇట్లా ఈ రకంగా చూసుకోవాలి. అంటే ఒక మ్యాథ్స్ సబ్జెక్టే మొదటి రోజు మ్యాథ్స్ ఉంది, రెండవ రోజు మ్యాథ్స్ ఉంది, మళ్ళీ మ్యాథ్స్ ఎప్పుడు ఉంది, మళ్ళీ 24 జూన్ 24కి మ్యాథ్స్ ఉంది అనమాట. సో అదే విధంగా మళ్ళీ జూన్ 30న కూడా మ్యాథ్సే ఉంది. కాకపోతే ఈ మ్యాథ్స్ సైన్స్ ఏదైతే ఉంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు, కానీ ఇక్కడ లాస్ట్ జూన్ 30న ఉన్నటువంటి ఈ మ్యాథ్స్ సైన్స్ మాత్రం మ్యాథ్స్ సైన్సే, కాకపోతే ఇది మైనర్ లాంగ్వేజ్. ఏవైనా ఉదాహరణకు హిందీ, మ్యాథమెటిక్స్ హిందీ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళకి, కన్నడ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, ఉర్దూ, మరాఠీ, సంస్కృత్. సో ఈ సంస్కృత్ మీడియం ఎవరైతే తీసుకుంటారో ఉండరు, ఒకటిద్దరు ఎవరో ఒకరి రేర్గా ఉంటే ఉండొచ్చు. ఇట్లా ఇప్పుడు మన కన్నడ మీడియానికి సంబంధించిన మ్యాథ్సే, కాకపోతే కన్నడ మీడియం. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఎవరో కొద్దిపాటి అభ్యర్థులు మాత్రమే ఉంటే ఉండొచ్చు. సో ఇట్లా మరి ఈ 4-5 రోజులు అంటే మొదటి 2 రోజులు మ్యాథ్సే ఉంటుంది, 24 తారీఖు కూడా ఫస్ట్ షిఫ్ట్లో మ్యాథ్సే ఉంటుంది, తర్వాత 30 తారీఖు కూడా మ్యాథ్సే ఉంటుంది. అంటే ఇట్లా మన షెడ్యూలు, మన మీడియం ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, చూసుకోవాలా. సో ఒకవేళ మనము పేపర్ 1 అభ్యర్థులు, పేపర్ 1 అభ్యర్థులకు మైనర్ లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి ఆల్ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ ఎప్పుడుందంటే జూన్ 23 ఉంది. సో ఇట్లా మనకు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మెదక్ జిల్లా అభ్యర్థి ఉన్నాడు, మ్యాథ్స్ సంబంధించిన క్యాండిడేట్ మెదక్ జిల్లా అభ్యర్థి ఎప్పుడు అంటే చూసుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్ మెదక్ జిల్లాకు సంబంధించి మ్యాథమెటిక్స్ ఎప్పుడుంది, జూన్ 19కి ఉంది, అది కూడా ఫస్ట్ షిఫ్ట్లో ఉంది. ఇట్లా చూసుకోవాలి. అంటే ఇవంతా క్లారిటీగా మనకి ఇక్కడ రావడం జరిగింది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా నేను దీన్ని పోస్ట్ చేశాను, మీరు ఇప్పటికే చూసే ఉంటారు. ఒకవేళ అర్థం కాని వాళ్ళకు, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. మీరు ఇప్పుడు తెలుగు కానీ సోషల్ కానీ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి, టెట్కు సంబంధించి మరి ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గర ఉన్నాయి. నేనే రాసినటువంటి సోషల్ ప్రాక్టీస్ బిట్స్, తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అనే బుక్స్ ఉన్నాయి. మీరు కావాలనుకునేవారు మరి నా కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. సో దానికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీరు అడ్రస్ పెడితే మరి దాని పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు చెప్తారు. దాన్ని బట్టి మీ బుక్స్ డైరెక్ట్ మీ ఇంటికే పంపిస్తారు. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫైనల్గా మీరు ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మేము జస్ట్ ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటాం సార్ అనుకున్న వాళ్ళకి మాత్రమే మరి అట్లా పంపించే ప్రయత్నం అయితే చేస్తాం. టైం లేదు, అవసరమైతే స్పీడ్ పోస్ట్ కావాలంటే స్పీడ్ పోస్ట్ కూడా పంపించే ప్రయత్నం చేస్తాం. సో ఇది మరి షెడ్యూల్ మనం అర్థం చేసుకునే విధానం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.